కొరియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఈ పరికరం పేరు వాక్ ఆన్ సూట్ F1. ఈ సూట్ కి సెన్సార్స్ ఉంటాయి. మనలో వచ్చే సిగ్నల్స్ అర్థం చేసుకుని మన మూవ్మెంట్ కి సపోర్ట్ చేస్తా ఉంటాయి అనమాట. ఒక్క సెకండ్ లో దాదాపు 1000 సిగ్నల్స్ వరకు ఇవి క్యాచ్ చేయగలవు. సో దీని వల్ల లాభం ఏంటంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎంత ఫాస్ట్ గా అయితే పని చేయగలరో అంతే ఫాస్ట్ గా ఈ ఎక్విప్మెంట్ తో పారాప్లెజియాతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా పని చేసుకోగలరు. ఈ వాక్ ఆన్ సూట్ F1 స్పీడ్ దాదాపు 3.2 km/h అంట. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది. ఈ వాక్ ఆన్ సూట్ కి ముందు ఒక లెన్స్ ఏర్పరుస్తారనమాట. ఈ లెన్స్ అనేవి ఐస్ లాగా వర్క్ అవుతుంటాయి. ఇది మనం ఒక మెట్లు ఎక్కుతున్నామా లేదా ఒక లోయలోకి వెళ్తున్నామా, మనం వెళ్ళొచ్చా లేదా జడ్జ్ చేస్తా ఉంటుంది అనమాట. అంటే మనిషి ఎంత ఫాస్ట్ గా జడ్జ్ చేయగలడో ఇది సెన్సార్స్ ఆధారంగా ఈ ఐస్ లాంటి ఎక్విప్మెంట్ ఒక సెన్స్ తో పని చేస్తా ఉంటుంది. ఈ వాక్ ఆన్ సూట్ F1 పరికరం చేసిన టీమ్ లో ఒక వ్యక్తి ఐరన్ మ్యాన్ అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఐరన్ మ్యాన్ అనే సినిమాలో కూడా ఇలాంటి పరికరం ఒకటి హెల్ప్ చేస్తా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ సూట్ తయారీలో ఉన్న టీమ్ లో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్చువల్లీ ఆ వ్యక్తికి ఇలాంటి ట్రైల్ వేసి ఇలాంటి సూట్ వేసి ఆ ట్రై చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఈ పారాప్లెజిక్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది వాడొచ్చు అని చెప్పేసి ఒక ఆశ అనమాట.